మరో షాక్ ఇచ్చింది. జనవరి నెల నుంచి మార్చి వరకు పథకాలకు నిధులు ఇవ్వలేని ప్రభుత్వం ఇప్పుడు ఎలా సర్దుబాటు చేస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి లేఖ రాసింది. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని డీబీటీ పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం ఎన్నికల పోలింగ్ తేదీకి దగ్గరగా డబ్బుల పంపిణీ కాదని ఎలా చెబుతున్నారని ఈసీ లేఖ రాసింది. దీనిపై మధ్యాహ్నం 3 గంటలలోపు వివరాలు అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. బటన్ నొక్కి ఎన్ని రోజులైంది? ఇప్పుడు ఎందుకు ఆలస్యమైంది? పోలింగ్ తేదీకి దగ్గరగా సొమ్ములు ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఈ రోజే లబ్ధిదారులకు సొమ్ము చెల్లించకపోతే జరిగే ప్రమాదం ఏమిటని ప్రశ్నించిన ఈసీ వీటిపై సమాధానం ఇవ్వాలని కోరారు. ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, ఏపీ ప్రభుత్వానికి ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈ లేఖలో ప్రధానంగా పలు అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా సిఎస్ కేఎస్ జవహర్ రెడ్డి అంశం పైన జవహర్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఈ లేఖ రాయడం జరిగింది. దీంట్లో పలు అంశాలను పేర్కొనడం జరిగింది. ఈ నెల 13న పోలింగ్ తేదీ ఉండగా ఇప్పటికిప్పుడు నగదు బదిలీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారని కూడా అందులో పేర్కొంది. గురువారం ఏపీ హైకోర్టు జారీ చేసినటువంటి ఆదేశాలను, అంటే ఈ సిఈసి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలను అబియన్స్ లో పెట్టాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైన కూడా స్పందిస్తూ ఈసీకి అదేవిధంగా సీఈఓకి అదేవిధంగా సిఎస్ కూడా లేఖ రాసినట్టుగా మనకు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖపై ఏపీ ప్రభుత్వం నుంచి పలు అంశాలపై వివరణ కోరింది. ఈసీ ఆదేశాలను కోర్టు అబియన్స్ లో పెట్టిన నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా ప్రభుత్వాన్ని లబ్ధిదారుల నిధులు పంపిణీకి ఎన్ఓసీ లభించినట్టుగా పరిగణించలేమని కూడా ఆ లేఖలో చాలా క్లియర్ కట్ గా పేర్కొనడం జరిగింది. డీబీటీ పథకాల ద్వారా నిధులు విడుదల చేయాల్సిందిగా హైకోర్టు ఉత్తర్వుల్లో కూడా స్పష్టత లేదు అనే విషయాన్ని కూడా ఆ లేఖలో పేర్కొనడం పరిస్థితి అయితే ఉంది. సిఎస్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ రాసినటువంటి ఈసీకి రాసినటువంటి లేఖలో కూడా ఈ నెల 10వ తేదీన రాసిన లేఖలో కూడా డీబీటీ పద్ధతి ద్వారా నిధులు చెల్లిస్తామనే స్పష్టత పూర్తి స్థాయిలో లేదని కూడా పేర్కొంది. దీంతో పాటు కొన్ని లెక్కలు తేల్చండి అని కూడా కొన్ని అంశాల వారీగా కూడా ప్రశ్నించింది. దీంట్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఏప్రిల్ మే నెలలో వస్తుందని తెలిసినప్పుడు ముందే ఎందుకు ఆ నిధులు చెల్లించలేదో తమకు సమాధానం ఇవ్వాల్సిందిగా కూడా పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అదే డీబీటీ పథకాల ద్వారా నిధుల విడుదల కోసం ఎన్ఓసీ డీబీటీ నిధులు జారీకి సంబంధించి ఈ ఒక్కరోజు ఆగితే ఏమైనా ప్రమాదం ముంచుకొస్తుందా అని కూడా కేంద్ర ఎన్నికల సంఘం తాను రాసినటువంటి లేఖలో పేర్కొంది. అదేవిధంగా నిధులు ఖజానాలో ఉన్నాయని ఈ నెల 10న ఏదైతే ఈ నెలలో కేంద్ర ఎన్నికల సంఘానికి సిఎస్ రాసినటువంటి లేఖలో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆయన రాసిన లేఖ ప్రకారం నిధులు ఇప్పుడు ఎలా వచ్చాయి, జనవరి నుంచి మార్చి 2024 వరకు కూడా బటన్లు నొక్కినటువంటి పథకాలకు అప్పుడు ఎందుకు నిధులు చెల్లించలేదు, ఇప్పటికిప్పుడు నిధులు ఎలా వచ్చాయనే దాన్ని కూడా వివరణ ఇవ్వాలని కోరడం జరిగింది. అదేవిధంగా బహిరంగ సభల్లో బటన్ నొక్కినప్పటికీ కూడా 24 గంటల నుంచి 48 గంటల్లోగా నిధులన్నీ కూడా వారి ఖాతాల్లో పడాల్సి ఉంది. ఎందుకు ఆలస్యమైందనే దాని మీద కూడా వివరణ ఇవ్వాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అయితే గతంలో, అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఎన్నిసార్లు బటన్ నొక్కారు, ఎన్నిసార్లు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు పడ్డాయి, మధ్య గ్యాప్ ఎంత ఉంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశిస్తూ ఆ లేఖలో పేర్కొంది. ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా స్పష్టం చేయాలని కూడా కోరడం జరిగింది. దీంతో పాటు ఒక్కరోజు ఆగినంత మాత్రాన కలిగే నష్టం ప్రమాదం ఏంటి అనేది కూడా చెప్పాలని చెప్పిన పరిస్థితి. ఇప్పటికే నెలల తరబడి వారాల తరబడి ఆలస్యమైంది, ఒక్కరోజు ఆగలేరా అని కూడా ఆ లేఖలో ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఏప్రిల్ మే నెలలో ఎన్నికల ప్రవర్తన నియమావళి వస్తుంది. ఖచ్చితంగా ఆ సమయంలో నిధులు విడుదల కష్టమవుతుందని తెలిసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎందుకు వేసి చూశారు? కేవలం ఎన్నికల ప్రవర్తన నియమావళి అవసరం వచ్చిన తర్వాత పోలింగ్ తేదీ కొన్ని రోజుల ముందే డబ్బులు వేయడం ద్వారా లబ్ధి పొందాలని ఏమన్నా చూస్తున్నారా అనేది కూడా మేము పరిశీలించాలి. దానికి సంబంధించినటువంటి మేము అడిగిన జరిగింది. ఈ సమాధానాలను ఈ మధ్యాహ్నం 3 గంటల లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి మొత్తం మీద తీసుకుంటే కనుక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా పోలింగ్ తేదీకి 1-2 రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు వేయాలని చూస్తుంది. సుమారు 14,000 కోట్ల సొమ్ములు వేయాలని చూస్తుంది వివిధ పథకాల రూపంలో. వీటన్నిటిని కూడా నిలిపివేయాలి, 13 తర్వాత వేసుకోండి అని కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినప్పటికీ కూడా దీనిపైన కోర్టుకు వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాలను అబియన్స్ లో పెట్టడంతో పెట్టామని చెప్పారు. కానీ నిధులు విడుదల చేయమని అయితే
చెప్పినట్టు దాంట్లో స్పష్టత లేదని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు ఒక లేఖ రాసింది. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా మధ్యాహ్నం 3 గంటల లోపు తమకు అందించాలని కూడా, ఎందుకంటే ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో వారి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటికి కూడా సమాధానాలు పంపండి. గతంలో ఎన్ని రోజులు గ్యాప్తో నిధులు చెల్లించారు, జనవరి నుంచి మార్చి వరకు కూడా ఎందుకు ఎన్నిసార్లు బట్టలు నొక్కారు, ఎన్ని రోజుల గ్యాప్లో నిధులు పడ్డాయి, ఈ మధ్యలో ఎందుకు నిధులు చెల్లించలేదు, ఎందుకు చెల్లించకుండా ఆగిపోయారనే విషయం మీద కూడా వివరణ కోరింది. ఇప్పటికిప్పుడు డబ్బులు ఎలా ఖజానాలోకి వచ్చినాయనే దాని మీద కూడా వివరణ ఇవ్వాలని కూడా రాష్ట్ర సిఎస్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించింది. మధ్యాహ్నం 3 గంటలలోపు ఆయన సమాధానం పంపాక ఆ సమాధానం పట్ల సంతృప్తి చెందితే కనుక నిధులు విడుదలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సంతృప్తి చెందని పక్షంలో మరిన్ని కొర్రీలు కూడా వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే ఒక్కరోజు ఆగినంత మాత్రాన రాష్ట్రంలో వచ్చినటువంటి నష్టం ఏంటనే ప్రశ్న అయితే మాత్రం చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. కేవలం ప్రభుత్వం అయాచిత లబ్ధి కోసమే ఈ ప్రయత్నం అంతా చేస్తుందని ఈ పరిణామాలు చూస్తుంటే మనకు అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.